హోంమంత్రి అమిత్ షా కాసేపట్లో నిజామాబాద్ చేరుకుంటారు. నిజామాబాద్ లో పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. అనంతరం కిసాన్ మహాసభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. భేటీలో పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అధ్యక్షుడి ప్రకటనకు ముందే అమిత్ షా సమావేశం కావడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాసేపట్లో నిజామాబాద్ చేరుకుంటారు. నిజామాబాద్ లో పసుపు బోర్డును ప్రారంభించనున్నారు అమిత్ షా. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రైట్ దీపిక, కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఇటు ప్రధానంగా ఇవాళ అమిత్ షా తెలంగాణకు విచ్చేశారు. ఇప్పటికే తెలంగాణలో ఆయన పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్కు ఆయన చేరుకున్నారు. ఆయనను ఘనస్వాగతం పలికారు తెలంగాణ బీజేపీ నేతలు. అయితే ఈ యొక్క ఎయిర్పోర్ట్లో కూడా అమిత్ షాకు స్వాగతం పలికేందుకు కిషన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆయనకు స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన నిజామాబాద్కు మరికాసేపట్లో చేరుకోబోతున్నారు. అయితే అక్కడ మొదట జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించబోతా ఉన్నారు. అక్కడ 2 గంటల 30 నిమిషాల వరకు అక్కడనే స్టే చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత మాజీ పిసిసి అధ్యక్షుడు రాజకీయ నేత డి శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ కటేశ్వరంలో చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు అమిత్ షా. ఆ తర్వాత నేరుగా కటేశ్వరం పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహిస్తున్నటువంటి రైతు భారీ సభకు అమిత్ షా హాజరు కాబోతా ఉన్నారు. దాదాపు 5 గంటల వరకు కూడా అమిత్ షా అక్కడనే ఉండబోతా ఉన్నాడు. దాదాపు గంట 15 నిమిషాల పాటు అమిత్ షా ఆ రైతు సభలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. తెలంగాణకు ఈ యొక్క పసుపు బోర్డు రావడం పట్ల అరవింద్ ఏ విధంగా కృషి చేశారు, దాంతో పాటుగానే కేంద్రం ఏ విధంగా తెలంగాణ అభివృద్ధికి ముందుకు పోతా ఉంది అనేటటువంటి అంశాలను కూడా ఉద్దేశిస్తూ కూడా అమిత్ షా ప్రసంగించబోతా ఉన్నాడు. పూర్తి స్థాయిలో కూడా ఇవాళ 5 గంటలకు ఆయన ఈ యొక్క రైతు సభ ముగించుకొని తిరిగి ఈ యొక్క బేగంపేట విమానాశ్రయానికి కూడా ఆయన చేరుకుంటారు. అయితే బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో కూడా అరగంట పాటు అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ కాబోతా ఉన్నారు. అందులో కీలకమైనటువంటి చర్చ జరగబోతా ఉంది. త్వరలో మరో 2-3 రోజుల్లో బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఎన్నికకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో, అమిత్ షా పర్యటన నేపథ్యంలో బీజేపీ ముఖ్య నేతలు కూడా ఇవాళ 5 గంటల 30 నిమిషాలకు భేటీ అవుతారు. ఈ అరగంట పాటు జరగబోయేటటువంటి భేటీలో కీలకమైనటువంటి అంశాలు చర్చిస్తారు. ప్రధానంగా ఇందులో స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా ఆయన దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఏ సామాజిక వర్గానికి ఈ యొక్క నూతన అధ్యక్ష పదవికి కట్టబెడతారు అనేటటువంటి అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇవాళ అమిత్ షా టూర్ తెలంగాణలో దాదాపు 6 గంటల పాటు కొనసాగనుంది. ఇప్పటికే ఆయన మరికాసేపట్లో నిజామాబాద్కు చేరుకోబోతా ఉన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పలువురు నేతలతో కలిసి ఆయన నిజామాబాద్కు మరికాసేపట్లోనే రీచ్ అవుతారు. ఆ తర్వాత అక్కడ దాదాపు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నటువంటి పసుపు బోర్డుకు సంబంధించి కూడా ఇవాళ కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించబోతా ఉన్నారు. అక్కడి రైతులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మరి కాసేపట్లో నిన్ను లేపేస్తామని హెచ్చరించారు. తమ టీంలు హైదరాబాద్ లో ఉన్నాయని, దమ్ముంటే కాపాడుకోమని దుండగులు బెదిరించారు. 2 నంబర్ల నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ ఖగార్ ఆపేయాలని డిమాండ్ చేశారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రఘునందన్ రావుకు వచ్చిన బెదిరింపు కాల్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. దీపిక, చూసుకున్నట్టయితే ఈ నెలలో ఈయనకు బెదిరింపు కాల్స్ రావడం ఇది రెండవసారి. ఈ నెల 23వ తేదీన ఇట్లే బెదిరింపు కాల్స్ ఆయనకు రావడం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ చేసి తెలుగులో మాట్లాడడం జరిగింది. ఆయనను చంపేస్తామని చెప్పి కూడా గతంలో బెదిరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మొదటిసారిగా బెదిరింపు కాల్స్ రావడంతోనే ఆయన సంగారెడ్డి ఎస్పీకి, అదేవిధంగా ఇటు మెదక్ ఎస్పీకి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దీనిపై విచారణ జరిపించినటువంటి పోలీసులు ఆయనకు ఆర్మ్డ్ పోలీసులతో ఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా అదనంగా కేటాయించడం జరిగింది. ఆయనకు ప్రస్తుతము భద్రత కూడా పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పటికే గత 2 రోజుల క్రితం ఆయన కాలుకి శస్త్రచికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఆయనకు సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ రోజు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మావోయిస్టుల పేరుతో ఆయనకు 2 వేర్వేరు నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. ఇప్పటికే మావోయిస్టుల పేర్లతో వారు కాల్ చేసినట్టుగా కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఏదైతే ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపకపోతే తనను చంపేస్తామని చెప్పి కూడా ఈ కాల్లో ఆయనను హెచ్చరించినట్టుగా కూడా ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆయనను చంపడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మావోయిస్టులు 5 బృందాలుగా కూడా నగరంలో ఉన్నాయి. సో మిమ్మల్ని చంపుతాము, వెంటనే ఇది ఆపరేషన్ కగార్ను ఆపే విధంగా కూడా మీరు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి కూడా ఆయనను ఫోన్లో బెదిరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆయన ఆసుపత్రి నుంచే ఇప్పటికే పోలీసు అధికారులకు కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ ఒకటే నెలలో 2 సార్లు ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం పట్ల ఇప్పటికే ఇటు బీజేపీ ఎంపీ అయితే పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి మరి పోలీసులు అయితే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఒకవైపు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఫోన్ చేశారో ఆ ఫోన్లో కూడా సో ఆయనకు చెప్పడం జరిగింది ఏంటంటే ఆయన ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో తాము చేసినటువంటి ఫోన్ కాల్స్ను ఫోన్ ట్రేస్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వెంటనే ఈ ప్రయత్నాలను కూడా ఈ ట్రేస్ ప్రయత్నాలను ఆపండి, మీరు ట్రేస్ చేసినా కూడా మేము మీకు దొరకము, మేము ఇంటర్నెట్ కాల్స్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి కూడా బెదిరించారని చెప్పి కూడా రఘునందన్ రావు పోలీసులకు తెలియజేయడం జరిగింది. సో ఏదేమైనా 2 సార్లు ఒకే నెలలో వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కూడా ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం, నక్సలైట్ల పేరుతోటి బెదిరింపు కాల్స్ రావడం, అతనిని చంపేస్తామని చెప్పడం ఏదైతే ఉందో రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిని పోలీసులు అంటే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము, ఎవరు కాల్ చేశారని చెప్పి కూడా దీనిపై ఇప్పటికే ఎంక్వైరీ కొనసాగుతుంది అని కూడా చెప్తా ఉన్నారు. సో మెదక్ ఎంపీగా కొనసాగుతా ఉన్నారు రఘునందన్ రావు. సో ప్రస్తుతం ఆయన కాల్ సర్జరీ సో అవడం వల్ల ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. ఈ సమయంలో ఆయనకు బెదిరింపు కాల్స్ చేయడం ఏదైతే ఉందో సో ఇది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వెంటనే ఆయనకు భద్రతను పెంచాలని చెప్పేసి కూడా ఇటు బీజేపీ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు 2 ఎస్పీలకు ఏదైతే సంగారెడ్డి అదేవిధంగా మెదక్ ఎస్పీలకు రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. రాష్ట్ర డీజీపీని కూడా కలిసి రఘునందన్ రావు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరోసారి అయినప్పటికీ ఈ కాల్స్ ఏవైతే 2 నంబర్ల నుంచి వరుసగా కాల్స్ రావడం సో ఇది ఆందోళన కలిగించే విషయం అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. వెంటనే రఘునందన్ రావుకు మరింత భద్రతను పెంచాలని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. మంత్రి నగర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. భేటీలో ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. జూలై 4న హైదరాబాద్ కు మల్లికార్జున ఖర్గే వస్తుండటంతో ఎల్బీ స్టేడియంలో గ్రామ మండల రాష్ట్ర జిల్లా నేతలతో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ కొనసాగింది. సమావేశంలో సభ ఏర్పాట్లపై నేతలు చర్చించారు.
ఖర్గే సభ ఏర్పాట్లపై నగర కాంగ్రెస్ నేతలకు మంత్రి పొన్నం మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. సభను విజయవంతం చేయాలని సూచించారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల నేతలు, ముఖ్య నేతలు తప్పనిసరిగా సభలో పాల్గొనాలన్నారు పొన్నం. అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ మేయర్ స్థానం కైవసం చేసుకోవాలన్నారు. అండ్ జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరోవైపు ఇదే సమావేశంలో పొన్నం ప్రభాకర్ కి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ఇండ్లలోనే కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నారంటూ విజయారెడ్డి ఆరోపించారు. అటు ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. విభేదాలపై తనను ఎవరూ అడగలేదని చెప్పారు. పార్టీ అన్ని చూస్తుందన్న దానం నాగేందర్ ఎవరి మీద ఎప్పుడు చర్యలు తీసుకోవాలో పార్టీకి తప్పకుండా తీసుకుంటుందని చెప్పారు. ఇక మంత్రి పొన్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఖర్గే రాక సభ ఏర్పాట్ల గురించి చర్చించామన్నారు దానం నాగేందర్. ఖర్గే సందేశం ప్రజలందరికీ చేరవేస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరిని అభ్యర్థిగా నియమించినా కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు దానం నాగేందర్. జిల్లా స్థాయి, మండల స్థాయి, డివిజన్ స్థాయి అధ్యక్షులు వారి కార్యవర్గాల సమావేశానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం పలికి వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మరి గ్రామాలకు తీసుకెళ్లి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా పార్టీ ఇంకా బలోపేతం చేయడానికి ఆయన వచ్చేటువంటి ఒక విజిట్ తప్పకుండా కార్యకర్తల్లో కొత్తగా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను భావిస్తాను. జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల చాలామంది ఆకర్షితులై ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం. ముఖ్యమంత్రి గారు ఏ క్యాండిడేట్ని నిర్ణయించినా ఏ పార్టీ మన మహేష్ కుమార్ గౌడ్ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏ పార్టీ అభ్యర్థిని పార్టీని ఎవరిని ప్రకటించినా జూబ్లీహిల్స్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. నన్ను అడిగితే సూచిస్తాను, నేను అడగలేదు. నేను ముఖ్యమంత్రి గారికి మొన్న చెప్పడం జరిగింది. వారు కూడా దాంట్లో గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి వారి పరిశీలించమని చెప్పారు. తప్పకుండా నేను ఆ పనిలో ఉన్నాను. అది పిసిసి అధ్యక్షులు గారు మరి అక్కడ ఆ రోజు జిల్లా అధ్యక్షులు గారు వారు చూసుకుంటారు. నేను ఎవరి మీద కంప్లైంట్ చేయను. పార్టీ అన్ని చూస్తుంటది. పార్టీ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ నేతల భేటీ అయితే ముగిసింది. త్వరలో నిర్వహించబోయే కాంగ్రెస్ భారీ బహిరంగ సభ గురించి ఎలాంటి అంశాలను ప్రస్తావించారు? అలాగే కొందరు నేతలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. డీటెయిల్స్ ఏంటి రాజు? రైట్ దీపిక, కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ వేదికగా హైదరాబాద్ జిల్లా ముఖ్య నేతల సన్నాహక సమావేశం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, వారితో పాటుగానే డిప్యూటీ మేయర్ కూడా హాజరయ్యారు. పలు కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ సమావేశంలో జూలై 4వ తేదీన ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఆ రోజు జరగబోయేటటువంటి కార్యక్రమాలు మొదట గాంధీ భవన్ వేదికగా పిఏసి సమావేశం జరగబోతా ఉంది. ఇందులో పిఏసి సభ్యులతో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆర్గనైజేషన్ సభ్యులు కూడా, చైర్మన్లు కూడా ఇందులో హాజరవుతారు. ఆ తర్వాత గాంధీ భవన్ వెనకాల ఉన్నటువంటి స్థలంలో కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో కాంగ్రెస్ టిపిసిసి కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులందరూ, వారితో పాటుగానే అనుబంధ సంఘాల సభ్యులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత సాయంత్రం 3 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున దాదాపు 17,000 మంది నాయకులతో గ్రామ కార్యదర్శుల నుంచి మొదలుకొని, కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యదర్శుల నుంచి మొదలుకొని మండల, జిల్లా స్థాయి నేతలతో, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలు, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు,
మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఈ యొక్క ఆహ్వానం అందించనున్నారు. ప్రధానంగా ఈ అంశం మీదనే చర్చించారు. ఎటువంటి ఏర్పాట్లలో ఇబ్బందులు జరగవద్దు, ఈ యొక్క సభను విజయవంతంగా నిర్వహించాలనేటటువంటి దిశానిర్దేశాన్ని పొన్నం ప్రభాకర్ నేతలకు సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో కూడా పలువురు నేతలు, హైదరాబాద్ కు చెందినటువంటి పలువురు కీలక నేతలు కూడా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి పలు ఫిర్యాదులు తీసుకువెళ్లారు. అందులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యేలకు, అదేవిధంగా కంటెస్టెడ్ ఎమ్మెల్యేలకు ఆ యొక్క ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని, అదేవిధంగా కొన్ని కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యేలు వారి నివాసంలోనే లబ్ధిదారులకు అందిస్తున్నారని, అలా కాకుండా ఒక ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించి జనంలోకి తీసుకువెళ్తే ప్రభుత్వం ఇంకా మరింత ప్రభుత్వ పథకాలు ప్రజలకు విలువడతాయనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు తమకు పదవులు రావడం లేదని, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా తమను పదవులు వరించడం లేదని, ఇటీవల పార్టీలోకి వచ్చినటువంటి నేతలకు పదవులు కట్టబెడుతున్నారనేటటువంటి అంశాన్ని కూడా పలువురు నేతలు ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా, త్వరలో జరగబోయేటటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీలో దేవాదాయ కమిటీల్లో కావచ్చు, ఇతర మార్కెట్ యార్డుల్లో నామినేటెడ్ పోస్టుల్లో తప్పకుండా ప్రియారిటీ ఇస్తాము అనేటటువంటి అంశానికి సంబంధించి ఆయన నేతలకు సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటుగానే త్వరలో జరగబోయేటటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో బద్దంగా ముందుకు వెళ్లి పనిచేయాలనేటటువంటి దిశానిర్దేశం చేశారు. అయితే ఇప్పటికే విజయారెడ్డి కూడా పలు ప్రోటోకాల్ విషయం పాటించడం లేదని ఖైరతాబాద్ నియోజకవర్గంలో అనేటటువంటి ఫిర్యాదును చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్ పై. మరోవైపు దానం నాగేందర్ సైతం మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్ చేశారు. ఇటీవల ఖైరతాబాద్ నియోజకవర్గ అబ్జర్వర్ల పరిశీలకుల సమావేశంలో కూడా అటు ఎమ్మెల్యే దానం నాగేందర్ వర్సెస్ విజయారెడ్డి అన్నట్టుగా వేదికపైనే వారు పరస్పర వాగ్వాదం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే దానం నాగేందర్ తీసుకువెళ్ళినట్టు చెప్పారు. దాంతో పాటుగానే ఎప్పటికప్పుడు అధిష్టానం అన్నిటినీ అబ్జర్వ్ చేస్తుంది, ఎవరిపైన ఎప్పుడు వేటు వేయాలనేది పార్టీ నిశ్చితంగా గమనిస్తుంది అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖైరతాబాద్ లో జరుగుతున్నటువంటి నేతల మధ్య విభేదాలు కావచ్చు, వాటితో పాటుగానే వాటికి సంబంధించినటువంటి ఫిర్యాదు ఇప్పటి వరకు క్రమశిక్షణ కమిటీకి చేయలేదు, ఎటువంటి వివరణ అడగలేదు. తప్పకుండా నన్ను వివరణ అడిగితే గనక తప్పకుండా నేను వివరణ ఇచ్చుకుంటాను అనేటటువంటి కోణంలో కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాననే కోణంలో కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది ఖర్గే సమావేశ ఏర్పాట్ల గురించి కాగా నేతల హైదరాబాద్ నేతలు వారి యొక్క ఫిర్యాదులు కావచ్చు, వారికి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను ఇన్ఛార్జ్ మంత్రి ముందు వెళ్లబోసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపిక, థ్యాంక్ యూ రాజు. రైట్. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిఎస్ ను బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నాడు. డి శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం లేకపోవడం చాలా బాధాకరమన్నారు. మొదటి నుండి బీజేపీ సిద్ధాంతాలను డిఎస్ వ్యతిరేకించారని గుర్తు చేసుకున్నారు. 2 సార్లు పీసీసీ చీఫ్ గా సేవలు అందించారని, ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్ కు సేవలు అందించారని కొనియాడారు. అయితే ఇప్పుడు అమిత్ షా చేతుల మీదుగా డిఎస్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతోందన్నారు. ఇప్పుడు డిఎస్ ఎక్కడా అన్న ఆయన మనసు బాధపడుతోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాజకీయంగా నాకు గురువైనటువంటి డి శ్రీనివాస్ గారి మొదటి వర్ధంతి, వారు చనిపోయి అప్పుడే సంవత్సరం అవుతా ఉంది. వారి వద్దే నేను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నటువంటి సందర్భం. జీవితాంతం పరిపూర్ణ కాంగ్రెస్ వాది వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. దీర్ఘ రాజకీయ చరిత్రని 2 సార్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన రికార్డు, మంత్రిగా, ఎమ్మెల్యేగా, పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో
చిరలేని స్థానం ఏర్పరచుకున్నారు. ఇవాళ వారి వర్ధంతి సందర్భంగా వారికి మనస్ఫూర్తి నివాళులు. వారు ఎప్పటికీ మన మధ్యనే ఉంటారనే మాట కూడా మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి చొరవతో నిజామాబాద్ లో వారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతా ఉంది. బాధాకరం ఏంటంటే ఏ కాంగ్రెస్ నాయకుడిని విగ్రహ ప్రతిష్టాపకు పిలవలేదు. ముఖ్యమంత్రి చొరవతోనే ఆ స్థలం ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ రాజకీయాలు మాట్లాడకూడదు కానీ పరిపూర్ణమైన నిండు నూరేళ్లు వారు కాంగ్రెస్ వాదిగానే ఉంటారనుకున్నాడు. దురదృష్టవశాత్తు చనిపోయినారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారు మాకు ఇచ్చిన సందేశం ఎల్లవెల్ల ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. చాలా బాధాకరం ఏంటంటే ఆయన ఎప్పుడు జీవితాంతం కూడా కాంగ్రెస్ వాదిగానే ఉన్నాడు. జీవితాంతం బీజేపీ సిద్ధాంతాలని, బీజేపీ పార్టీని, RSS సిద్ధాంతాలని వ్యతిరేకించిన ఆ మహనీయుడి విగ్రహం వల్ల అన్వేలింగ్ అనేది బీజేపీ నాయకుడు అమిత్ షా గారు చేస్తా ఉన్నారు. ఆయన మనసు బాధపడుతుందని మాత్రమే ఈ సందర్భంగా చెప్పగలను. రాజకీయ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు అత్యవసర భేటీ అయ్యారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి ఇచ్చిన లేఖపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికీ కొండా మురళి తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తిగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల అత్యవసర భేటీ అయ్యారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి ఇచ్చిన లేఖపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికీ కొండా మురళి తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, ఏదైతే వరంగల్ జిల్లాలో ఇటు కొండా దంపతులు వర్సెస్ కాంగ్రెస్ నాయకులుగా అయితే ప్రస్తుతం ఉంది. దీనికి తోడు నిన్న కొండా మురళి క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై తను 6 పేజీల నివేదిక, తన అభిప్రాయాలు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇటు క్రమశిక్షణ సంఘం కలిసిన తర్వాత బయటికి వచ్చి కొన్ని ఆర్ట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో అయితే ఈరోజు వరంగల్ జిల్లాలోని హన్మకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో అయితే ఇటు కడియం సిఆరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వర్ధన్నపేట ఎమ్మెల్యేతో పాటు నాయని రాజేందర్ రెడ్డి, ఇటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఇటు వరంగల్ DCC అధ్యక్షుడు ఎర్రబెల్లి స్వప్న, అలాగే కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి, వీరందరూ కూడా సమావేశమయ్యారు. సమావేశమయ్యి వారు చెప్తున్నారు, మీడియాకు చెప్పేది మాత్రం వారు చెప్తున్నారు, ఇటు రానున్న స్థానిక ఎన్నికల గురించి, అటు వరంగల్లో ఉన్న అభివృద్ధి గురించి మేము గ్యాదర్ అయ్యామని చెప్తున్నప్పటికీ నిన్న తను క్రమశిక్షణ సంఘానికి కలిసి తన అభిప్రాయాలు చెప్పడంతో పాటు తను కొన్ని ఆర్ట్ కామెంట్ చేయడం జరిగింది. దానివల్లనే వీరందరూ కూడా గ్యాదర్ అయ్యి అసలు మనం గతంలోనే వీరు ఇటు హైకమాండ్ కూడా వీరు కొండా దంపతుల విషయం తీసుకెళ్ళటం, వారి ఆరోపణల గురించి కంప్లైంట్ చేయడం కానీ జరగడంతో నిన్న తన విషయం పైన మరొకసారి అందరు కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడానికి అందరు గ్యాదర్ అయినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వారు సమావేశంలో ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత వారు మీడియా ముఖంగా ఏం చెప్తారా అని మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. మంగళగిరిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రజలకు వివరించాలన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాజకీయ ముసుగులో క్రిమినల్స్ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు బాబాయ్ కోడికత్తి డ్రామాలాడారని, అధికారంలో ఉన్నప్పుడు గులకరాయి డ్రామా ఆడారని మండిపడ్డారు. ఇప్పుడేమో యాక్సిడెంట్ డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
హత్య ఒక ఉదాహరణ. ఆ రోజు నేనే ముఖ్యమంత్రి, ఇప్పుడే నాయకులందరూ ఉన్నారు. ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నాం సీట్ల పంపిణీలో. తెల్లవారితో నిద్రలేస్తే వార్త సాక్షి పేపర్లో గుండెపోటుతో చనిపోయాడు. నేను కూడా నమ్మాను. తెల్లవారితో ఇది జరిగింది. ఎవరైతే చేసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నారు, ప్రణాళికలు రచించుకుంటున్నారు, మనం మాత్రం కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులం ఏమరపాటుకు గురయ్యాం. ఏమరపాటుకు గురవుతానే అక్కడి నుంచి మీరు చూస్తే తీరిగ్గా హైదరాబాద్ నుంచి కారు వచ్చాడు. ఆయన కుమార్తె అడిగింది పోస్ట్ మార్టం చేయమని. అప్పటికే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. అతి దారుణంగా చంపేసి మెదడంతా బయట వచ్చే విధంగా గొడ్డలతో నరికి రూము బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయి దాన్నంతా కడిగి బాక్స్ లో పెట్టి బాడీని కూడా ఎక్కడికక్కడ కుట్లేసి గుడ్లు కప్పేసి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైపోయే పరిస్థితికి వచ్చారు. అప్పుడు తీసుకుపోయి పోస్ట్ మార్టం చేస్తే ఇమ్మీడియట్ గా ఇది గొడ్డలు వేయటం తేలిన 5 నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు, ఈ రోజు మా బాబాయిని కూడా చంపేశారు, నేను అనాథ అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది. మనం మోసం. కోడికత్తి డ్రామా చూశారు, గులకరాయి డ్రామా చూశాం. అది అధికారంలో ఉండి ఒకప్పుడు అపోజిషన్ లో ఉండి బాబాయి హత్య. అపోజిషన్ అయిపోయిన తర్వాత అధికారంలో ఉంటే మళ్ళీ డ్రామాలు. ఇప్పుడు మళ్ళీ అపోజిషన్ లోకి వస్తే ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అనే పేరు పెట్టి గడ్డేది గాలిందని దాన్ని రాజకీయం చేయడం, సెక్యూరిటీ లేకుండా చేస్తాను ఎదురుదాడి చేయడం. నిన్న మొన్న మీరు చూశారు, ఒక రాజకీయ నాయకుడు పరామర్శిస్తాడు, తప్పు లేదు. పరామర్శించేవాడు ఎవరిని పరామర్శించాలి? గంజాయి బ్యాచ్నా, రౌడీ షీటర్నా? అంటే మీ పార్టీ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అకస్మాత్తుగా తాడిపత్రిలోని ఇంటికి పెద్దారెడ్డి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడిపత్రి నుండి తరలించారు. కేతిరెడ్డి ఇంటి వైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దూసుకెళ్లారు. దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. పెద్దిరెడ్డి అనుచరులకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పెద్దారెడ్డి తమ శత్రువని, వైసీపీ కార్యకర్తలు కాదని తెలిపారు. కేతిరెడ్డి ఇంటికి ప్లాన్ లేదని, రిజిస్ట్రేషన్ తప్పని ఆరోపించారు. పెద్దారెడ్డితో వచ్చిన వారి ఫోటోలు తన దగ్గర ఉన్నాయన్నారు. వారికి రప్పారప్ప అంటే ఏంటో చూపిస్తామన్నారు జేసీ. రేపటి నుండి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూస్తారని హెచ్చరించారు. మనకు శత్రువు పెద్దారెడ్డి, వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం, ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతాం. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలి. పొద్దు నుంచి రఫా 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 వాడి కోసం వచ్చినాను. మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందా, అవసరం లేదు ఫ్రాక్షన్. నేనంటే ఈడు హీరో గాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఏం చేస్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు. పల్నాడు జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి యత్నించారు. రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. Tummarchillu railway station, where yesterday also near the vicinity of the same area the chain snatching has took place, and the serials of chain snatching were happening here. So yesterday the GRP was escorting the train in which the Vishaka Express towards Charlapalli, and when they have applied this ACP for stopping this chain, our GRP staff were very much alert in inside the train and just backside of the coach,
and when they have challenged this person to surrender, they have started fleeing away from the spot. Then in the meanwhile, then our GRP officers and staff, they have opened the fire to apprehend them, but they have fled away. హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో కొద్ది రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా బాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు ఆధీనంలోని పండోహ్ డ్యామ్ లోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీటితో పాటు పుష్ప సినిమాలోని సీన్ మాదిరిగా టన్నుల కొద్దీ కలప దుంగలు కొట్టుకొచ్చాయి. అవన్నీ డ్యామ్ వద్ద పేరుకుపోయాయి. దీంతో డ్యామ్ కు ప్రమాదం జరగకుండా అధికారులు 5 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఆ కలప దుంగలన్నీ నదిపై తేలుతూ కిలోమీటర్ల మేర కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీబీఎంబీ డ్యామ్ లో కిలోమీటర్ల కొద్ది పేరుకుపోయిన టన్నుల కొద్ది దుంగలు, నదిలో కొట్టుకుపోతున్న దుంగల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. హిమాచల్ పుష్పరాజ్ ఎక్కడా అంటూ సరదాగా పుష్ప సినిమాలోని డైలాగులు పెడుతున్నారు. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాలో హిమాచల్లో పుష్ప పాలన ఉంది, చట్టం కాదు అంటూ ట్వీట్ చేసింది. పండోహ్ డ్యామ్ లోకి భారీగా వరద నీటితో పాటు టన్నుల కొద్ది కలప దుంగలు కొట్టుకురావడంతో హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ దుమారం చెలరేగింది. అధికార పార్టీపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలో అక్రమంగా చెట్ల నరికివేత ఏ స్థాయిలో జరుగుతుందో ఈ దృశ్యాల నిదర్శనమని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అంటూ ఆరోపిస్తున్నాయి. సొంత పార్టీ ప్రభుత్వంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ రాఠౌర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అటవీ శాఖ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని విమర్శించారు. Flores